హాయ్. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు ఏం చెప్తే నేను అది వింటాను, నువ్వు ఎట్లా ఉండమంటే నేను అట్లా ఉంటాను, నేను పాత నంబర్లన్నీ తీసేస్తా, పాత మెసేజ్లన్నీ తీసేస్తా, నేను కొత్త సిమ్ తీసుకొని కొత్తగా నీతోనే ఉంటా, నేను ఎప్పుడు తప్పు చేయను, ప్రామిస్, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా దేవుడి మీద ఒట్టు అని ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని ఇలాంటి మాటలు కనుక చెప్తే మాత్రం వెంటనే వాడిని లవ్ చేయకండి. టేక్ కేర్ అమ్మాయిలు, అట్లనే అబ్బాయిలు కూడా. అమ్మాయిలు అట్లా అంటే కూడా అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రామిస్ చేసేటప్పుడు నిజంగా ఒక తల్లి మీద ఒక అబ్బాయి ఒట్టేసిండంటే వాడికి వాడి తల్లి అంటే ఎంత నమ్మకం ఉంటే వేస్తాడు అని మనం అనుకుంటాం. కానీ తల్లిని అమ్ముకునే క్యారెక్టర్లు ఉన్నారు కొంతమంది అబ్బాయిలు. అందరికీ నేను చెప్పట్లేదు గైస్. కొంతమందికి ఏంటంటే అనుభవం లేనిది ఏది రాదంట. ఎంతో అంత నాకు ఉంది, నేను చెప్పాను. టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్. హాయ్. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు ఏం చెప్తే నేను అది వింటాను, నువ్వు ఎట్లా ఉండమంటే నేను అట్లా ఉంటాను, నేను పాత నంబర్లన్నీ తీసేస్తా, పాత మెసేజ్లన్నీ తీసేస్తా, నేను కొత్త సిమ్ తీసుకొని కొత్తగా నీతోనే ఉంటా, నేను ఎప్పుడు తప్పు చేయను, ప్రామిస్, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా దేవుడి మీద ఒట్టు అని ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని ఇలాంటి మాటలు కనుక చెప్తే మాత్రం వెంటనే వాడిని లవ్ చేయకండి. టేక్ కేర్ అమ్మాయిలు, అట్లనే అబ్బాయిలు కూడా. అమ్మాయిలు అట్లా అంటే కూడా అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ప్రామిస్ చేసేటప్పుడు నిజంగా ఒక తల్లి మీద ఒక అబ్బాయి ఒట్టేసిండంటే వాడికి వాడి తల్లి అంటే ఎంత నమ్మకం ఉంటే వేస్తాడు అని మనం అనుకుంటాం. కానీ తల్లిని అమ్ముకునే క్యారెక్టర్లు ఉన్నారు కొంతమంది అబ్బాయిలు. అందరికీ నేను చెప్పట్లేదు గైస్. కొంతమందికి ఏంటంటే అనుభవం లేనిది ఏది రాదంట. ఎంతో అంత నాకు ఉంది, నేను చెప్పాను. టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్.